మా అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళైతే నేను మా దోస్తుగాడు గుడికైతే వచ్చినాను అనమాట. ఇక్కడ గుడికాడ అయితే మస్తు మంది జనాలు. ఈ లైన్ చూస్తేనే మా తలకాయ తిరిగిపోతుంది. కాకపోతే దేవుని కోసం ఏం మాత్రం చేయాలి మామ. అయితే చిన్నపిల్ల చూడు పాపం ఎండ ఏమో కొడుతుంది. ఇక్కడ మాత్రం ఎండ చిన్న సన లేదు, అన్ని టెంట్లు వేసి మామ. కాకపోతే గుడి దగ్గర మాత్రం ఎండ మాత్రం పిచ్చి పిచ్చి కొడుతుంది. గుడి దగ్గర ఏ టెంట్ లేదు. ఇక్కడైతే మా వాడు అప్పుడే వచ్చిండు, దర్శనం చేసుకుని పోతుండే. మేమే ఈ లైన్ లో ఇరుక్కోపోయినాం మామ. ఈ లైన్ లో ఇంతసేపు మామ వెయిట్ చేసి 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 పాపం తాతకు కూడా అలసట వచ్చింది. ఇక్కడ లైన్ లో వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ చాలా మంది జనాలు అయితే వచ్చారు మామ. గుడి లోపల అయితే చాలా అంటే చాలా బాగుంటది. గుడి లోపల శివుని మంచి మంచి విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. శివుని అందరూ అయితే గుడి లోపల పోయినా. మేము మొత్తానికి మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మా. దర్శనం కంప్లీట్ అయిపోయింది. లోపల అయితే చాలా మంది జనాలు. బయటకు వచ్చిన తర్వాత చూసి ఏంటంటే ఇక్కడ అందరూ ప్లాస్టిక్ కవర్స్ అయితే అన్ని ఇక్కడ గుడి దగ్గరనే పసుపు కుంకుమ పోసి ఆ కవర్లు కూడా అక్కడనే వేసిపోతారు మా. కానీ మనం అట్లా వేసిపోతే ఎవరు వచ్చి క్లీన్ చేయరు. తర్వాత ఇవాళ పండగ అయిపోయిన తర్వాత ఎవరు రేపు అయితే ఖచ్చితంగా ఎవరు పట్టించుకోరు మామ. ఇవాళ మనం క్లీన్ చేస్తేనే గుడి అనేది మంచిగా ఉంటది.